వార్తా ప్రేక్షకులకు నమస్కారం. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం మాత్రం తారాస్థాయికి చేరిందని చెప్పాలి. ప్రధాన పార్టీలైనటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య అటువైపు ఆయా అభ్యర్థుల మధ్య అయితే మాత్రం ఇప్పటికే ఆ పార్టీలు ఇన్ఛార్జీలను కూడా నియమించారు. వారు ప్రచారంలో అంటే మాటలు కూడా తారాస్థాయికి చేరినాయని చెప్పాలి. అంటే మాజీ ముఖ్యమంత్రి ఏమో జాతిపిత అని, ప్రస్తుత ముఖ్యమంత్రి ఏమో భూతిపిత అని అటువైపు బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. అదేవిధంగా అంటే అటువైపు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకుంటుంది, అటువైపు ప్రచారంలో హోరెత్తిస్తుందనే చెప్పాలి. కానీ అభ్యర్థులను గెలుచుకోవడంలో ఎంతవరకు ఫలిస్తుంది, అంటే ప్రజలు ఎంత మేర కాంగ్రెస్ పార్టీని తన భుజాలపై వేసుకుని మరి మోస్తారనే విషయంపై మనతో పాటు మాట్లాడటానికి కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ చరణ్ కౌశిక్ యాదవ్ ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. చెప్పండి, మొదటి నుంచి కనుక మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించిన విధంగా 42% బీసీ రిజర్వేషన్ అని చెప్పుకొచ్చింది. అదేవిధంగా సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి, ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి. ఇప్పటికైనా సరే కాంగ్రెస్ మాట నిలబెట్టుకుంటుందా లేదా అని అటువైపు చాలామంది బీసీల్లో కొంత సందిగ్ధత ఏర్పడింది. ఎలా చూడొచ్చు? ఇప్పుడు బీసీల ద్రోహి ఎవరనేది చాలా స్పష్టంగా తేలిపోయింది. ఎందుకంటే మొన్నటి వరకు ఏం చెప్పింది బీఆర్ఎస్ పార్టీ? బుట్టంగారి మాధవరెడ్డి బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ ఇచ్చితే దాన్ని కోర్టులో పోయి హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసులు వేసి ఆ రిజర్వేషన్లు రద్దు కావడం కారణం బుట్టంగారి మాధవరెడ్డి. ఆ బుట్టంగారి మాధవరెడ్డి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వెనకుండి నడిపించిండు. ఒక సైడ్ని ఇస్తూ ఇంకో చేయితూ గుంజుకురని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మీద బురదలేరు బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు బుట్టంగారి మాధవరెడ్డి 3 చింతలపల్లి మున్సిపాలిటీలో, మేడ్చల్ జిల్లాలో మేడ్చల్ అసెంబ్లీలో 3 చింతలపల్లి మున్సిపాలిటీలో వార్డు కౌన్సిలర్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తుంది. కాబట్టి దీని వెనక బీఆర్ఎస్ పార్టీ ఆనాడు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, చామకూల మల్లారెడ్డి ముగ్గురు కలిసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రిజర్వేషన్ రద్దు చేయించి బీసీల కాడి నోటి ముద్దను గుంజుకుంది బీఆర్ఎస్ పార్టీ అనేది చాలా స్పష్టంగా నిర్ధారణ అయింది. అదే కాకుండా కులగన్న వివరాలు నమోదు చేసుకోలే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో చెప్పిన విధంగా కులగన్న చేసిరు, అసెంబ్లీలో తీర్మానం చేసిరు, అసెంబ్లీలో బిల్లు మీద చర్చ జరిగింది, గవర్నర్ గారు పంపారు, కేంద్ర హోంశాఖకు పంపారు, తర్వాత రాష్ట్రపతి దగ్గర, గవర్నర్ దగ్గర పెండింగ్ ఉండే, తర్వాత రిజర్వేషన్ పెంచు జీవో ఇస్తే జీవోను రద్దు చేయించిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి పార్టీ పరంగా ఖచ్చితంగా 42% పైగానే ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థులు అనౌన్స్ చేసి సర్పంచ్లలో దాదాపు 21% ప్రభుత్వ పరంగా ఇస్తే మిగతాదంతా కూడా పార్టీ పరంగా ఇచ్చారు. ఇప్పుడు కూడా దాదాపు 33% నుంచి 34% వరకు అఫీషియల్గా వచ్చినాయి. హైదరాబాద్ లాంటి మున్సిపాల్లో 40% కూడా వచ్చింది బీసీలకు, నిజామాబాద్ లాంటి మున్సిపాల్లో 43% కూడా వచ్చిన పరిస్థితి. ఈ రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు ఎస్టీలు ఫస్ట్ మొదటగా, తర్వాత ఎస్సీలు, తర్వాత బీసీలు అన్నట్టు. ఎస్సీ ఎస్టీలు పట్టణాల్లో కొంత తక్కువ ఉండడంతో కొంత బీసీ రిజర్వేషన్ పెరిగిన మాట వాస్తవం. దానిలో భాగంగా మిగతా అంతా కూడా పార్టీ పరంగా ఇచ్చారు. కాబట్టి బీసీలకు ఇచ్చిన మాట నిలుపుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికి కట్టుబడింది, ఎప్పటికి కట్టుకుంటామని చెప్పేసి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పెద్దలతో కూడా చాలా స్పష్టంగా చెప్పి దాని కాంగ్రెస్ పార్టీ కట్టుబడింది. సీఎం రేవంత్ రెడ్డి హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళొచ్చారు రీసెంట్గా చూసుకున్నట్లయితే. అంటే బూత్ పురాణం మీద పిహెచ్డి చేసుకొచ్చారనేది మాత్రం హరీష్ రావు ఆరోపిస్తున్నాడు. ఇక్కడ బూతులకు ఆజ్యం పోసి బూతులు ప్రారంభించిందే కేసీఆర్ గారు. ఇప్పుడు ఎవరిని ఎందుకు అడగాలి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోతే గూగుల్ కూడా తెలిసిపోతే ఎవరు బూతులు ప్రారంభించారు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో బూతులు మాట్లాడి ఇదే తెలంగాణ సంస్కృతి అని చెప్పి తెలంగాణ సమాజాన్ని కావచ్చు, తెలుగు ప్రజలను మీరే మభ్యపెట్టారు. ఇప్పుడు మీరు బూతుల గురించి కాంగ్రెస్ పార్టీని అంటే ఎట్లా? మీరు మాట్లాడిన దాంట్లో కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది 10% మాత్రమే. మీరు 90% ఇంకా బూతులు మిగిలే ఉన్నాయి. మీరేంటంటే మంచిని చెడుగా, చెడుగు మంచిగా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడాల్సి వస్తుంది. మీరు ఒక్కటంటే మేము 100 అంటాం, మీరు ఒక్క దెబ్బ కొడితే మేము 100 దెబ్బలు కొడతాం. అది కాంగ్రెస్ పార్టీ. ఎందుకు? మీరు అధికారంలోప్పుడే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు అధికారంలో తీసుకొచ్చాడు. ఆనాడు పీసీసీ ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు. ఆనాడు మీరు జైల్లో పెడితే మేమే పోరాటం చేసిన రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడుకుంటూ ఊకుంటామా? ఊకోం కదా. చేసిన తప్పులని మీరే చేసి, చేసిన ఘోరాలని మీరే చేసి తెలంగాణను అన్ని రకాలుగా వెనుకకు పోయేటట్టు నెట్టి తెలంగాణ రాష్ట్రం అప్పులపాలు చేసి, ఆగమాగం చేసి, తెలంగాణ రాష్ట్రం ఓడీల మీద ఆధారపడి 11 రోజుల నుంచి అప్పులు తీసుకొచ్చే పరిస్థితి దిగజార్చింది. మేము కాదు కదా. కృష్ణా జిల్లాలో అన్యాయం జరిగి, గోదావరి జిల్లాలో అన్యాయం చేసి, ఉద్యోగాలు ఇవ్వకుండా 13 పేపర్లు లీక్ అయితే పడుచుకున్న పాపాన పోకుండా ఒక సైడ్ నిధులు రెచ్చగొట్టే ప్రయత్నం, ఒకసారి సింగరైన్ కార్మికులు రెచ్చగొట్టే ప్రయత్నం, తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించి యూనియన్లే ఉండొద్దని చెప్పి రద్దు చేసింది మీరు. ఒక మీడియా జర్నలిస్టులు, మన ఎన్టీ వాళ్ళు జర్నలిస్టు సంబంధించి అరెస్ట్ చేస్తే వాళ్ళ మీద రాజకీయం చేసే ప్రయత్నం. మీరు ఆనాడు ఆంధ్రజ్యోతిని, ఏబిఎన్ని, టీవీ9ని, వెలుగుని, V6 అన్ని బ్యాన్ చేశారు.
టీవీ9 రవిప్రకాష్ గారిని అరెస్ట్ చేశారు, తీన్మార్ మల్లన్న అరెస్ట్ చేశారు, తొలివెలుగు రగన్న అరెస్ట్ చేశారు. మీరు చేసే కరెక్టు. కాంగ్రెస్ పార్టీ ఏదైనా చేస్తే ఒంటికాల మీద లేచే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు చేస్తాను. సింగరేణిలో ఆనాడు టెండర్లు కూడా 10% ఎక్సెస్కి ఇచ్చింది మీరే. సుజన్ రెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బామారదు. మరి మీరు టెండర్లు ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు బామారదు గుర్తు రాలేదా? ఆనాడు సింగరేణిలో 2 టెండర్లు ఇచ్చి కాళేశ్వరంలో ప్యాకేజ్ ఇచ్చింది హరీష్ రావు గారు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉండి మొదటగా టెండర్లు ఇచ్చిందే మీరు. సుజన్ రెడ్డి రేవంత్ రెడ్డి సొంత బామర్ది అని చెప్పి తెలంగాణ సమాజం తప్పుదారి పట్టిస్తారు. బామ్మర్ది వరుసగా బామ్మర్ది. ఆయన మరి కందాల ఉపేంద్ర రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే పాలేరు వాళ్ళ కూతురు భర్త అని చెప్పేసి ఎందుకు మాట్లాడతలేదు మీరు? అంటే విషయం చిమ్మే ప్రయత్నం, తెలంగాణ సమాజంలో కుటుంబ నేపథ్యాన్ని తీసుకొచ్చే ప్రయత్నం, మీ కుటుంబంలో ఉన్నటువంటి అవినీతి చేసిన విధంగా రేవంత్ రెడ్డి గారి కుటుంబం అవినీతి చేస్తుందని చెప్పేసి నెట్టే ప్రయత్నం, రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులను రాజకీయాల సంబంధం లేకుండా కూడా వారు తీసుకొచ్చే ప్రయత్నం, రకరకాల విష ప్రచారం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా, టీ న్యూస్, తెలుగు స్క్రైబు, నమస్తే తెలంగాణ చేస్తూ ఉంది. కాబట్టి కొంత ఘాటుగా మాట్లాడాల్సి ఉంటుంది. ఎందుకంటే 70,000 కోట్ల తెలంగాణ అప్పులు 7,10,000 కోట్ల రూపాయలు అయినాయి. 1,20,000 కోట్ల రూపాయల కాంట్రాక్టులు బిల్లు చెల్లించకుండా పోయారు. ఆరోగ్యశ్రీకి నిధులు చెల్లించకుండా, సర్పంచ్ల నిధులు చెల్లించకుండా, విద్యార్థి రియంబర్స్మెంట్ నిధులు చెల్లించకుండా, మహిళా సంఘాల రుణమాఫీ పైసలు చెల్లించకుండా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిన వాళ్ళకి పైసలు చెల్లించకుండా, మొత్తం తెలంగాణ రాష్ట్ర యాదాద్రి భద్రాద్రి పౌర కొనుగోలు పైసలు చెల్లించకుండా, సింగరేణి నుంచి పౌర కొనుగోలు చేసి పైసలు చేసి, ఒకటి కాదు 2 కాదు, మొత్తం తెలంగాణ విధ్వంసం చేసి, తెలంగాణ ఆగం చేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద విషయం చెప్పే ప్రయత్నం. అన్ని కారణం కాంగ్రెస్ పార్టీ అంటే ఎట్లా? తెలంగాణను అప్పులు చేసింది మీరు, ఆగం చేసింది మీరు కాబట్టి ఒప్పుకోవాలా. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూస్తూ ఉన్నారు 70,000 ఉద్యోగాలు, ఎక్కడ చిన్న పేపర్ లీక్ జరగలే. గ్రూప్ 1 సమైక్య రాష్ట్రంలో 2012 తర్వాత గ్రూప్ 1 జరగలే. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 2 సార్లు రద్దు అయింది. 500 ఉద్యోగాలు మీరు నోటిఫికేషన్ ఇచ్చిపోతే రద్దు అయిపోతే మళ్ళీ 62 ఉద్యోగాలు కలిపి 562 ఉద్యోగాలు ఇచ్చినాం కదా. ఒక పేపర్ లీక్ అయిందా? గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3, గ్రూప్ 4 అయింది కదా. టెట్ నిర్వహించాం కదా, డిఎస్ నిర్వహించినాం కదా, ఏజ్ పెంచమని చెప్పి నిరుద్యోగులు అడిగితే ఏజ్ పెంచినాం కదా. ఎక్కడ పేపర్ లీక్ కాలే కదా. సరే ఉద్యోగాలు ఇంకా అనుకున్న స్థాయిలో ఇవ్వలేకపోవచ్చు, దాన్ని మాట్లాడితే కరెక్టే. మంచిది మంచి, చెడుగా ప్రచారం చేస్తే కరెక్టే. ఇంకోటి, మీరు చేసిన అప్పులకు వడ్డీ చెల్లించడం కోసం మేము అప్పులు చేస్తూ ఉన్నాం. ఎందుకు? రాష్ట్ర ఖజానా సంబంధించి ఇంకా 4,000 కోట్ల రూపాయలు లోటు అవుతా ఉంది. దేశవ్యాప్తంగా వచ్చినటువంటి పరిస్థితుల ఆధారంగా, ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఇన్ఫ్లేషన్ ఆధారంగా భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వ ఆదాయాలు తగ్గినాయి. జిఎస్టీ రూపంలో తెలంగాణకు 7,000 కోట్ల రూపాయలు నష్టం జరుగుతూ ఉంది. రాష్ట్రాలకు కేంద్రం పోయిన బడ్జెట్లో 2 లక్షల కోట్ల రూపాయలు తక్కువ వేసి ఈ బడ్జెట్లో మళ్ళీ 50,000 కోట్ల రూపాయలు. కేంద్రం స్పాన్సర్ స్కీమ్స్ 20 ఉంటే 17 స్కీమ్లో కేంద్ర ప్రభుత్వం నిధులు తక్కువ చేసింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అదే కాకుండా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే ఈ బడ్జెట్లో 17,20,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. 53 లక్షల కోట్ల బడ్జెట్లో 17,20,000 కోట్ల రూపాయల అప్పులే తీసుకొచ్చారు. అప్పులు కేంద్రం తీసుకొచ్చిన, రాష్ట్రాలు కూడా అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితికి మీరు నెట్టివేసిపోయారు కదా. మీలాగా అప్పు చేసి పప్పు కూడా తింటలేం. 2 లక్షల కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్టులు అని చెప్పేసి 1,80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఎకరా కూడా భారతలే కదా. డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్టు, అదేవిధంగా మేడిగడ్డ అనేది అత్యంత ప్రమాదకరమైన డ్యామ్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉంది. 2018లో కట్టిన డ్యాము 8 సంవత్సరాలే కుంగిపోయి కూలిపోయి ఆగమైపోతే తెలంగాణ రాష్ట్రంలో మరి మేము ప్రశ్నించకుండా, కేసులు పెట్టకుండా, కమిషన్ లేకుండా, సిట్ వేయకుండా ఎట్లుంటాము? అంటే సింగరేణి సంస్థలపై అయితే మాత్రం అంటే అవినీతి అక్రమాలను బయట పెట్టడం వల్లే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి అటువైపు హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు, కేసీఆర్ను నోటీసులు ఇచ్చి మరీ కక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్నారని అయితే మాత్రం కేటీఆర్ ఆరోపిస్తారు. ఇప్పుడు సింగరేణిలో సైటు నిబంధన పెట్టింది మేము కాదు. 2018లో ఆనాడు ఎవరు ఉన్నారు? మీరే ఉన్నారు. 2018లో మీరు సైట్ నిబంధన తీసుకొచ్చింది మీరే. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని ప్రాజెక్టులలో సైట్ నిబంధన ఉంది. అదే NDMC, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కావచ్చు, కోల్ ఇండియా కావచ్చు, అన్నిట్లలో సైట్ విజిట్ ఉన్నది. నరేంద్ర మోడీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్లో ఉన్నది, మహారాష్ట్రలో ఉంది, కర్ణాటకలో ఉంది, అన్ని రాష్ట్రాలు ఉన్నది. మీరు 2018లో మీరే తీసుకొచ్చారు. తర్వాత సుజన్ రెడ్డి గారికి 2023 నవంబర్లో ఇచ్చింది టెండర్ మేము కాదు, మీరే ఇచ్చిపోయారు కదా. అంటే మీరు ఇస్తే కరెక్టు 10% ఎక్సెస్కి ఇవ్వచ్చు. సుజన్ రెడ్డికి ఇస్తే అప్పుడు రేవంత్ రెడ్డి గారు బామ్మర్దని గుర్తురాదు, ఉపేంద్ర రెడ్డి గారు అల్లుడని అప్పుడు గుర్తొస్తుంది. ఇప్పుడేమో సుజన్ రెడ్డి రేవంత్ రెడ్డి బామ్మర్దైందా? అదే కాదు 10% ఎక్సెస్ ఇచ్చి, కాళేశ్వరంలో టెండర్లు ఇచ్చి, సైటీ మీద మీరు అనాడే పెట్టి, తర్వాత ఇక్కడ కూడా టెండర్ల సంబంధించి కూడా కోల్ ఇండియా అయినా సింగరేణికి సంబంధించినటువంటి దాని బోర్డు ఉంటుంది. కేంద్రం నుంచి 3, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఆట 51%, కేంద్ర ప్రభుత్వం ఆట 49%. కేంద్రం నుంచి 3 డైరెక్టర్లు, రాష్ట్రం నుంచి 4, స్వతంత్ర డైరెక్టర్లు 4 ఉంటారు. మొత్తం 11 మంది కూర్చొని నిర్ణయాలు తీసుకుంటారు. దానిలో సైట్ విజిట్ అనేది నిబంధన పెట్టారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత 4 టెండర్లు ఇచ్చినాం. 5వది కోల్ సంబంధించినటువంటి నైని బ్లాక్ ఒరిస్సా 5వది. ఈ 4 టెండర్లు కూడా 4 నెలల కింద ఇచ్చినాం.
దానిలో సుధిని సుజన్ రెడ్డి గారి భార్య పేరు మీద కంపెనీకి ఒకటి వచ్చింది, ఎక్సెస్ 10%. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి అదే వచ్చింది. ఇప్పుడు తర్వాత మురళీధరరావు గారిని మన ఏఎన్సీ మురళీధరరావు గారు వాళ్ళకి సంబంధించిన ఒక కంపెనీ ఉంది, వాళ్ళు కూడా కేసీఆర్ గారు బంధువు, హరీష్ రావు గారు బంధువు. తర్వాత మూడో కంపెనీ అదే ప్రతిమకు సంబంధించి శ్రీనివాసరావు గారు వినోద్రావు గారికి సంబంధించిన కంపెనీ వాళ్ళకు వచ్చింది. నాలుగోది సుధాకర్ రావు గారు ఎక్స్ఎమ్మెల్సీ వాళ్ళు. ఇప్పుడు ఈ వచ్చిన నాలుగిట్లలో ముగ్గురేమో కేసీఆర్ గారు బంధువులు చుట్టాలు, కేసీఆర్ ప్రభుత్వంలో చేసిన నలుగురికి వచ్చింది. ఒకటి కందాల ఉపేంద్ర మీ పార్టీకి సంబంధించి. మరి మాకు సంబంధించి ఎవరికి వచ్చినాయి? మరి సైట్ని విజిట్ నిబంధన పెట్టుకొని మేము ఏం ప్రయోజనం చేసుకున్నాం అంటే టెండర్ ప్రక్రియలో ఎక్కడ లోపాలు లేకుండా చాలా పారదర్శకంగా వ్యవహరించినాం కాబట్టి టెండర్లో ఎవరైతే తక్కువ కూడిస్తారో వాళ్ళకే ఇచ్చినాం. చాలా స్పష్టంగా అవినీతి జరగలే నిర్ధారణ. సెకండ్ 9కి సంబంధించిన బ్లాక్ విషయంలో ఎవరు కూడా సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇస్తలేరని చెప్పి ఎవరు కంప్లైంట్ చేయలేదు. 2 టీవీల పంచాయతీ కాంగ్రెస్ పార్టీకి ఆపాదిస్తే మా ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు రద్దు చేశారు. రద్దు చేస్తే అవినీతి, రద్దు చేస్తే మీరు కాళేశ్వరం టెండర్లు కూడా ఆనాడు ఏది తుమ్మిడి దగ్గర ఆ టెండర్లు పిలిచి సమైక్య రాష్ట్రంలో 38,000 కోట్ల టెండర్లో 10,000 కోట్ల రూపాయలు అయిపోయిన టెండర్లు మీరు రద్దు చేసి దాదాపు 1,20,000 కూడా పెంచుకొని మరి వేరే వాళ్ళకి ఇచ్చారు కదా, మీరు కూడా అవినీతి చేసిరా. తర్వాత జూరాల సంబంధించి సమైక్య రాష్ట్రంలో అనుమతి ఉన్న ప్రాజెక్ట్ 2012 ఆ ప్రాంతంలో అనుమతి వచ్చింది. ఆ టెండర్ రద్దు చేసి దాన్ని కూడా 55,000 కోట్ల రూపాయలు అంచనా పెట్టుకొని ఇచ్చారు. మీరు చేస్తే కరెక్ట్, కాంగ్రెస్ పార్టీ చేస్తే తప్పు. తర్వాత సైట్ విజిట్ నిబంధనలు సంబంధించి అక్కడ ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి అధికారి ఉంటాడు, తర్వాత సైట్ మేనేజర్ ఉంటాడు. వాళ్ళిద్దరు ఆ సైట్కి ఎవరు పోతే వాళ్ళకు సంతకం పెట్టి ఇచ్చేస్తారు. ఈ సైట్ విజిట్ నిబంధనలు ఎందుకు పెట్టారంటే సింగరేణికి సంబంధించి ఒకసారి టెండర్ తగ్గించుకున్న సంస్థ టెండర్లో అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత వాళ్ళది డిపాయిడ్ ₹1,00,00,000 మాత్రమే సింగరేణి దగ్గర ఉంటుంది. వాళ్ళు పనులు చేయకపోతే ఆ ₹1,00,00,000 మాత్రం ఆ కంపెనీ నష్టం అవుతుంది. కానీ సింగరేణి సంస్థకు 3 నెలల నుంచి 4 నెలల వరకు ₹100 కోట్ల నష్టం వస్తుంది. కాబట్టి సైట్ విజిట్ నిబంధన పెట్టారు. దాన్ని మీరు రాద్ధాంతం చేసి పైశాచిక ఆనందం పొందాలి, కాంగ్రెస్ పార్టీ మీద అవినీతి మరకలు అంటించాలి, ఒక దురుద్దేశమే తప్ప దానిలో అవినీతి జరగలేదు చాలా స్పష్టంగా నిర్ధారణ అయింది. అంటే మున్సిపల్ ఎన్నికల సమయంలో అటువైపు కేసీఆర్ నేను విచారణకు హాజరవుతాను కానీ ఇప్పుడు ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కదా, తర్వాత హాజరవుతాను అన్నా కూడా వెళ్ళి అట్లా గోడకి నోటీసులు అంటించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్తున్నాడు కేసీఆర్. ఇప్పుడు కేసీఆర్ గారు అసెంబ్లీ రికార్డులో ఉన్న అడ్రస్లు 2. ఎర్రవేలి ఫామ్ హౌస్ అనేది అసెంబ్లీ రికార్డులో లేదు. ఫస్ట్ ఒకటి సింతమడక సిద్దిపేట కాన్స్టిట్యూన్సీ సిద్దిపేట జిల్లా, 2వ అడ్రస్ నందినగర్ బంజారాయిల్స్ హైదరాబాద్. సిట్ అనేది హైదరాబాద్ పరిధిలో ఏర్పాటు చేశారు కాబట్టి నందినగర్లో నోటీస్ అందించారు. మీరు 2 రోజులు టైం కావాలంటే టైం ఇచ్చారు. ఎర్రవేలికి వచ్చి ఫామ్ హౌస్ నోటీస్ ఇచ్చారు. మరి ఏం చేస్తారు? మరి ఇంతకని ఇంకేం చేయాలా? ఇంకోటి మీ ఆయనలో 9 సీట్లు వేసారు, ఏం చేశారు మరి తెలిసిరా? ఒక సీట్ అని 2015లో రియాజుద్దీన్ ఎన్కౌంటర్, 2016లో నయీముద్దీన్ ఎన్కౌంటర్, ఎంసెట్ పేపర్ లీక్, గ్లోబరీ సంస్థ ఇంటర్మీడియట్ వాల్యుయేషన్ లీకేజ్, ఎమ్మెల్యే కొనుగోలు ఒక్కటని తెలిసిరా? మీరు మాత్రం రాజకీయం చేయొచ్చు, మేము మాత్రం రాజకీయం చేయకుండా సిట్ కాళేశ్వరం సమయ కమిషన్ విచారణ చేసి రిపోర్ట్ ఇస్తే దాని మీద హైకోర్టు పోయారు. మీరు హైకోర్టు స్టే ఇచ్చింది, ఫిబ్రవరి 23 వరకు ఆగింది. డ్యామ్ షేఫ్ట్ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ మీద సిబిఐకి ఇచ్చినాం. 24 గంటల్లో కేసు బుక్ చేపిస్తాను కిషన్ రెడ్డి గారు ఇప్పటివరకు కేసు బుక్ చేపి 6 నెలలు అవుతా ఉంది. అసెంబ్లీ సాక్షిగా నిండు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అంతా కలిసి ఇది వ్యాప్కోన్ లాంటి సంస్థలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వ సంస్థలు అంతరాష్ట్ర వ్యవహారాలు ముడిపడింది కాబట్టి దీనికి సిబిఐకి ఇస్తామని ఇచ్చినాం. అదే అయిపోయింది. కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర మాజీ మంత్రి కాబట్టి గవర్నర్ అనుమతి కొడితే 3 నెలల తర్వాత అనుమతి కేటీఆర్ గారి విషయంలో అరవింద్ కుమార్ గారిని కేటీఆర్ గారిని ఇద్దరిని కలిసి విచారించాలి. అరవింద్ కుమార్ గారు ఐఏఎస్ ఐపీఎస్లకు కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. అనుమతి ఎవరిస్తారు? డిఓపిటి అనుమతి అనేది ప్రధానమంత్రి నేతృత్వంలో సంస్థ. ప్రధానమంత్రి గారు 6 నెలల నుంచి తాత్సారం చేస్తున్నారు. ఆయన ఇస్తే కేటీఆర్ గారిని అరవింద్ కుమార్ ఇద్దరిని విచారణ చేయాలని ప్రభుత్వం సిట్టు భావిస్తూ ఉంది. సిట్టు విచారణ చేసిన తర్వాత కేసులు ఎవరిపై పెట్టాలని తర్వాత సంగతి. తర్వాత గొర్రెల స్కామ్ సంబంధించి ఏసీ విచారణ జరుగుతుంటే ఈడీ ఎంటర్ అయింది. ఈడీ ఎంటర్ అయితే ఈడీ ఎవరిది? కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. మరి అది విచారణ అయ్యే వరకు ఇక్కడ ఏసీబీ విచారణ చేస్తారు, వీల్లేదు. దాంతో డిలే అవుతాం. దీనికి ముడిపడేది ఏంది? ఇంకోటి, మీరు బీఫామ్ల మీద ఏ ఫామ్ మీద సంతకం పెడితే కేసీఆర్ బీఫామ్లు అన్నిటి మీద సంతకం పెట్టిన 123 మున్సిపాలిటీలలో అన్ని 100 బీఫామ్ల మీద కేసీఆర్ గారు సంతకం పెట్టారు. కేసీఆర్ చెప్పేది ఏంటంటే 65 సంవత్సరాలు పైబడిన వ్యక్తిని అయితే మాత్రం అంటే యాజ్ పర్ రూల్ ప్రకారం ఒక 160 రూల్ ప్రకారం అంటే ఆ వ్యక్తికి సంబంధించినటువంటి తనకి ఇష్టమైన ప్రదేశంలోనే విచారణ జరపాలని, అంటే మేడారంకు సంబంధించి అటువైపు సీతక్క కొండా సురేఖ ఫామ్ హౌస్కి ఎర్రవల్లి నివాసానికి వచ్చి అటు ఇన్విటేషన్ ఇచ్చిన నేపథ్యంలో విచారణకు కూడా అక్కడికి వచ్చి పిలవకుండా ఇట్లా లేని సమయంలో నందినగర్లో గోడ కట్టించడం మాత్రం అవమానించడం అని చెప్తున్నాడు కేసీఆర్. ఇక్కడ నిబంధనలు ఉంటాయి. ఇప్పుడు కార్డు ఇచ్చడానికి వచ్చినప్పుడు ఎక్కడుంటే అక్కడ పోతారు. ప్రభుత్వానికి కొన్ని నిబంధనలు ఉంటాయి, సిట్టుకు నిబంధనలు ఉంటాయి,
హైదరాబాద్ జ్యురిడిక్షన్లో విచారణ జరుగుతున్నప్పుడు మీరు అసెంబ్లీ రికార్డ్స్ వెరిఫై చేసుకున్న తర్వాత వాళ్ళు ఇస్తారు నోటీసులు. మీరు ఏదైనా జమ్మూ కాశ్మీర్ పెట్టుకుని ఉండే అసెంబ్లీ రికార్డు ఉంటే జమ్మూ కాశ్మీర్ వచ్చే వాళ్ళు, మరి జమ్మూ కాశ్మీర్ పెట్టుకోలేదు మీరు, మరి ఎందుకు 20 ఫామ్ హౌస్ పెట్టుకోలేదు? మరి మీ ఊరు చింతమడక సిద్దిపేట పెట్టుకుంటుంది, నందినార పెట్టుకున్నావు, నందినార హైదరాబాద్ లిమిట్స్ ఉంది కాబట్టి జ్యురిడిక్షన్లో విచారణ చేస్తూ ఉన్నారు. దాన్ని మీరు రాజకీయం చేస్తే ఫోన్ ట్యాపింగ్ పాల్పడేది మీరే, అవినీతికి పాల్పడేది మీరే. అమరజ్యోతి నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు, సెక్రటరీ నుంచి సీతారామ ప్రాజెక్ట్ వరకు, పాలమూరు రంగారెడ్డి నుంచి ప్రగతి వనం వరకు, తర్వాత కాళేశ్వరం నుంచి కలెక్టరేట్ల వరకు, మిషన్ భగీరథ నుంచి మిషన్ కాకతీయ, అవినీతి పాల్పడేది మీరే కదా, మేము కాదు కదా. అంటే ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారని చెప్తున్నారు. అంటే కేటీఆర్ ఏం చెప్తాడంటే భార్యాభర్తల మాటలు విన్నారు, ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారు, కుటుంబ సభ్యుల మాటలు విన్నారు, అలాగే సినీ హీరోయిన్లు మాటలు విన్నారు అంటున్నారు కదా. ఏ ఒక్కరైనా సరే వచ్చి ఫిర్యాదు చేశారని కేటీఆర్ అడుగుతున్నాడు. ఇక్కడ సినీ కార్మికులకు సంబంధించి కావచ్చు, సినిమా వాళ్ళకి సంబంధించి కావచ్చు, వాళ్ళంతా పోయిన ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పేసి పిలిచి మాట్లాడుతున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంబంధించి అధికారులు చెప్తున్నారని చెప్పి మేము చెప్పింది కాదు. భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకులు చాలామంది, రఘునందనరావు గారు బయట చెప్పారు, వేణుగోపాల్ రెడ్డి గారు కిసాన్ కాంగ్రెస్, అది కాంగ్రెస్ గారు రైతు కాంగ్రెస్ అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ సంబంధించి వాళ్ళు చెప్పారు, ఈటల రాజేంద్ర గారు చాలామంది చెప్తున్నారు. అక్కడ ఏమేమి జరిగింది, ఎలక్షన్ రోజు 600 మంది ఫోన్లు ఎట్ట ట్యాపింగ్ అయినాయి, సంధ్యాకన్వర్ సీతారావు గారు కేసే పెట్టింది కదా, 16 కోట్ల రూపాయలు ఎలక్షన్ మాట తీసుకొని చెప్పి ఆయన కేసు పెట్టే. చక్రాధర్ గౌడ్ గారు ఏమో సిద్దిపేటలో నా ఫోన్ ట్యాపింగ్ చేసిన హరీష్ రావు ఆయన కేసు పెట్టే. వీళ్ళంతా ఎక్కడి నుంచి వస్తున్నారు మరి? వాళ్ళకు ఫోన్లు చేస్తే సినిమాలు మనల్ని దయచేసి ఈ పంచాయతీలు లాపండి, అనవసరంగా వాళ్ళంతా రేపు రచ్చ చేస్తారు, మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి వాళ్ళు సినిమా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నోటీసులకు సంబంధించి వాళ్ళు రావడానికి పరిస్థితి మేము చూసినాం. ఇక్కడ చాలా స్పష్టంగా ఫోన్లు ట్యాపింగ్ జరిగినమాట వాస్తవం. అందుకే ప్రభాకర్ రావు గారు అరెస్ట్ అయ్యి జైలు పోయిండు, భుజంగరావు అరెస్ట్ అయ్యిండు, రాధాకిషన్ రావు అరెస్ట్ అయ్యిండు, ప్రణీత్ రావు అరెస్ట్ అయ్యిండు, శ్రవణ్ రావు అరెస్ట్ అయ్యిండు, కేటీఆర్ గారు విచారించారు, కేసీఆర్ విచారించారు, హరీష్ రావును విచారించారు, సంతోష్ రావును చేశారు. అంటే ఒక కుటుంబం, ఒక పార్టీ, ఒక సామాజిక వర్గం సబ్బండ వర్గాల ఫోన్లు ట్యాపింగ్ చేసి, ఆడ మగ అనే తేడా లేకుండా విశ్వేశ్వరరెడ్డి కుటుంబ సభ్యులు ఫోన్లు ట్యాపింగ్ చేసి వాళ్ళకు సంబంధించిన భూమి ఎవరో కొంత అని వస్తే అతను బెదిరించి భూమి కొనకుండా చేసినని చెప్పి విశ్వేశ్వర గారు చెప్పారు. ఈటల రాజేంద్ర మా కుటుంబ సభ్యులు ఫోన్లు ట్యాపింగ్ చేసినని మొర్రా అని చెప్పి ఆయన మాజీ రాష్ట్ర మంత్రిగా పనిచేసిన ఆయన చెప్పే. ఒకరు కాదు చెప్పింది, మరి అందరూ చెప్తూనే ఉన్నారు కదా మా ఫోన్లు ట్యాపింగ్ అని. ఒకవేళ నిజంగా ఫోన్ ట్యాపింగ్కి పాల్పడితే అరెస్ట్ చేయొచ్చు కదా, ఎందుకు డైలీ సీరియల్ లాగా డే బై డే అటువైపు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానాన్ని క్యాడర్ని దెబ్బతీయడానికి ఇలా డే బై డే విచారణ పెరుగుతూ ఎందుకు కాలం అంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్తున్నారు. ఇక్కడ చాలా స్పష్టంగా ఆధారాలన్నీ కూడా డిస్ట్రాయ్ చేసి మూసీ నదిలో పడేసిండు ప్రణీత్ రావు గారు. దానికి సంబంధించిన డేటాని సమీకరించే ప్రయత్నంలో భాగంగా సాక్షులను విచారించే ప్రయత్నం సిట్ చేస్తాం. సిట్కు పూర్తి స్థాయి అధికారాలు ఉన్నాయి. దానిలో భాగంగా సజ్జనార్ గారు విచారణ చేస్తుంటే దాన్ని రాజకీయం చేసే ప్రయత్నంలో మీరు ముందుకు పోతా ఉన్నారు. ఆధారాలు లేకుండా అరెస్ట్ అయితే డైనింగ్ టేబుల్లో కూర్చొని అరెస్ట్ చేస్తారా, లేదా ఫామ్ హౌస్లో కూర్చొని వీళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్పి అరెస్ట్ చేస్తారా? ఆనాడు ఏమన్నా కోదండరామ్ గారిని డోర్లు బద్దలు కొట్టి అరెస్ట్ చేసినట్టు మీరు చేసినట్టు మేము చెప్పాను. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అరెస్ట్ చేయలే. తర్వాత రేవంత్ అన్న 2018 డిసెంబర్ 12వ తారీఖు నాడు అర్ధరాత్రి 3 గంటలు డోర్లు బద్దలు కొట్టి అరెస్ట్ చేయలే. అంటే మీలాగా మేము చేయాలని చెప్పి మీరు కోరుకుంటారా? 150 రూపాయల పెట్టి కేసు, జనవాడ ఫామ్ హౌస్ డ్రోన్ ఎగిరేసిన కేసులో 13 రోజుల పాటు చెర్లపల్లి జైల్లో కిటికీ జైల్లో పెట్టి రేవంత్ రెడ్డి గారు. అంటే మీలాగా మేము చేయాలని చెప్పి మీరు అనుకుంటా ఉన్నారా? పైశాచిక ఆనందం మీరు పొందిరు. మీలాగా మాకు ఆ ఉద్దేశం లేదు. రాజకీయ కుట్ర కోణానికి తావులేదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే ప్రయత్నంలో భాగంగా ముందుకు పోతుంది. అందుకే సిట్టు విచారణ సంస్థ లేట్ అవుతుండొచ్చు కాక, మరి మీరు 9 సీట్లు వేస్తే ఏం తెలిసింది? మరి ఇక కేంద్రం చెప్తా ఉంది వాళ్ళ మీద బోలెడని ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ కేసు బోలెడు ఉన్నాయి. అది కూడా 95% ప్రతిపక్ష పార్టీలు పెట్టిన కేసులే. అయినా ఇప్పటికి ఏ కేసు తెలుసు? భారతీయ జనతా పార్టీ జాయిన్ అయిన 25 మంది మీద 23 మంది క్లీన్ సీట్ మాత్రం ఇచ్చారు. వాళ్ళకి రాజ్యసభ ఇస్తారు, ముఖ్యమంత్రులు చేస్తారు, రాష్ట్రంలో బీజేపీ నేతలు చేస్తారు, డిప్యూటీ సీఎంలు చేస్తారు, అన్నీ చేస్తారు భారతీయ జనతా పార్టీ. వాళ్ళు ఎడెన్బర్గ్ రిపోర్ట్ మీద వాళ్ళు కూడా విచారణ సంస్థ ఇచ్చారు. సెబీ లాంటి సంస్థలు చాలా చేశారు. అయినా వాళ్ళు కూడా ఏం తెలుసరే. ఇక్కడ చాలా పారదర్శకంగా విచారణ జరుగుతుంది కాబట్టి త్వరితగతిన పరిష్కరించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు పూర్తయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కమిషన్ల ప్రభుత్వం. అంటే కమిషన్లు ఇవ్వకుంటే ఎటువంటి కాంట్రాక్టర్లు కానీ ఎటువంటి పనులు కానీ జరగట్లేదని అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు 30% కమిషన్ తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన చేసింది కాబట్టి తెలంగాణ దివాలా తీసింది. వాళ్ళకు మాత్రం అందరి ఫామ్ హౌస్లు వచ్చినాయి. శంకరపల్లిలో కల్వకుంట్ల కవితకు, మొయినాబాద్లో హరీష్ రావు గారికి, జన్వాడలో కేటీఆర్ గారికి, ఎర్రవెల్లిలో ఎవరికి కేసీఆర్ గారికి, సంతోష్ రావు గారికి ఏమో 1 వచ్చినాయి. మీ అందరికీ కోట్ల రూపాయల బంగ్లాలు, కోట్ల రూపాయల ఫామ్ హౌజులు,
వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? మరి మీరు చేసిన అవినీతి. మీలాగా మేము అవినీతి చేస్తలేం. అసలు అవినీతి చేయడానికి తెలంగాణ ఏమి ఇచ్చిరని మీరు? భూముల కాయ మూల పెడితే, చెరువుల కాయ మూల పెడితే అన్నింటిలో అవినీతి చేసి మొత్తం లూటీ చేసి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో దాదాపు 40-50 చెరువులు మొత్తం కనుమరుగైపోయినాయి. ఓ 200 చెరువులు అయితే పాక్షికంగా కనుమరుగైన పరిస్థితి మనం చూసినాం. మీ ఆయనలో చేయని అవినీతి లేదు. మీ లాస్ట్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో లాస్ట్ చట్టాల్లో కూడా అవినీతి చేశారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అవినీతి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. రాజకీయ నాయకులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేయడం సహజం. కాకపోతే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి లైన్లన్నీ దాటేసి మరి అంటే డైరెక్ట్గా సీఎం స్థాయి హోదాని మర్చిపోయి మరి మాట్లాడుతున్నారని అయితే మాత్రం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చెప్తున్నారు. బూతులకు పితామహుడు, జాతి పిత కాదు, బూతుల పిత కేసీఆర్ అంటే కరెక్ట్. లేకపోతే కోతల పిత అని పెట్టుకోండి, ఎవరు అప్పుల పిత అని పెట్టుకున్నా కూడా అభ్యంతరం ఏం లేదు. అప్పులు చేసి మీరే కోతలు పోసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఏమన్నా చేసిరా? ఇక కల్వకుంట్ల కవిత ఆమె అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీగా ఎంపీగా ఉన్నప్పుడు మాత్రం మాట్లాడాలి. ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడితే తెలంగాణ సమాజం అంగీకరిస్తారా? కాబట్టి ఆమె చాలా తక్కువ మాట్లాడే బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే చేసిన ఘోరాలు నేరాలు అంతా ఇంత కాదు. తెలంగాణను లూటీ చేసి ఆగం చేసి తెలంగాణ అప్లపాలు చేసి కృష్ణా జలాల్లో గోదావరి జలాల్లో ఉద్యోగాలు ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్యం లేకుండా ఉద్యమగా అవమానించింది మీరు. మేము తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులు అవమానించలే. గద్దరన్నను 3 గంటల పాటు ఎండలో కూర్చోబెట్టింది మీరు. అందశ్రీ గారిని అవమానించింది మీరు. కోదండరావు అరెస్ట్ చేసింది మీరు. అదేగా ఆలయనందనగా అవమానించింది. డి శ్రీనివాస్ గారు అవమానించారు. ఈటల రాజేంద్ర గారు అవమానించారు. కొండ లక్ష్మణ్ బాపూజీ గారిని, జయశంకర్ సార్ని, ఇట్లా ఎప్పుడు పోతే చాలా ఉంది మీరు చిట్టా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందంటారా? మరి అంతే కదా. మేము అందశ్రీ గారి గీతాన్ని తెలంగాణ గీతంగా ప్రకటించుకున్నాం. ఒక 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి గీతమే లేదు కదా తెలంగాణకు. ఆనాడు టీజీ కోసం పోరాటాలు జరిగితే మీరు టీఎస్ పెడితే టీజీ తీసుకొచ్చి పెట్టాం. తెలంగాణ తల్లి విగ్రహం 10 సంవత్సరాలు మీరు పెట్టకపోతే మేము తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయించాం. గద్దర్ గారి పేరు మీద నంది అవార్డులు గద్దర్ గారి పేరు మీద ఇస్తూ, గద్దర్ గారి జయంతి వరద అధికారం నిర్వహిస్తూ సినిమా అవార్డులు కూడా నంది అవార్డులు గద్దర్ గారి అవార్డులు అని చెప్పేసి పేరు మార్చడం. తెలంగాణ తెలుగు తల్లి ఫ్లేవర్ని తెలంగాణ తల్లి ఫ్లేవర్గా మార్చుకున్నాం హైదరాబాద్లో. అదే కాకుండా 9 మంది కళాకారులకు గుర్తించి ₹1,00,00,000 నజరానా 4 సీట్లు 500 గదాల జాగా ఇచ్చినాం. అందశ్రీ గారి పేరు మీద శృతివనం ఏర్పాటు చేసుకున్నాం. అందశ్రీ గారి కుటుంబంలో ఉద్యోగం ఇచ్చినాం. అందశ్రీ గారు చనిపోతే స్వయాన ముఖ్యమంత్రి గారి పాడెమోపి ఆ కుటుంబానికి భరోసా కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం. తర్వాత తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆకాంక్ష నెరవేర్చే ప్రయత్నంలో తెలంగాణ అస్తిత్వం విషయంలో ఎక్కడ రాజీ పడకుండా ముందుకు పోతా ఉన్నాం. మీ ఏమి అంశమైన మీరు నిర్దోలకు సంబంధించి ఎక్కడ పేపర్ లీక్ జరగలే. జాబ్ క్యాలెండర్ ప్రకటించి కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ కావట్లేదు. అది గ్రూప్ 4 అయిపోయిన తర్వాత కొంచెం పకడ్బందీకి ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించి మీరు యూనియన్లను రద్దు చేస్తే యూనియన్లను కూడా పునరుద్ధరించడం. ఎందుకు? వాళ్ళ హక్కుల కోసం మాట్లాడడానికి యూనియన్ ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోయింది. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసుకునే అవకాశం అన్నారు, లేకపోతే ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసుకునే అవకాశం ఇస్తూ ఆనాడు ప్రగతి భవన్లో ఎవరికి ప్రవేశం లేకపోతే పూలే మహాత్మా పూలే ప్రజాభవన్ నామకరణం చేసుకుని అక్కడ ప్రజాభవన్ నడుస్తూ ఉంది. ఇప్పుడు 1,00,000 కంప్లైంట్లు వస్తే దాదాపు 60,000 నుంచి 70,000 అప్లికేషన్ పరిష్కరించినాం. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వంలో స్ఫూర్తి. మీడియా మీద ఆంక్షలు లేవు. ఇప్పటివరకు మేము ఏ పేపర్ని కానీ ఏ టీవీని కానీ దేని కూడా బ్యాన్ చేయలేదు. నమస్తే తెలంగాణ టీవీ న్యూస్ని మేము బ్యాన్ చేయలేదు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అంటే దాదాపు 2.5 సంవత్సరాలు పూర్తయింది. ఒక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించే అటువైపు బీఆర్ఎస్ పార్టీకి భయపడి ముచ్చెమటలు పట్టి మంత్రులందరూ కూడా అటువైపు ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అభ్యర్థిని గెలిపించుకోవడానికి మంత్రులందరూ కూడా రోడ్ల బాట పట్టారని అయితే మాత్రం కేటీఆర్ చెప్పాడు. ఇక్కడ 2023లో జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లో 64 స్థానాలు గెలిచినాం ఎమ్మెల్యే. 2024లో జరిగిన ఎంపీ ఎలక్షన్లో 3 ఎంపీల నుంచి 8 ఎంపీలు పెరిగినా మా ఓటు బ్యాంక్ చెక్కు జరలే, పెరిగింది తప్ప. మీ ఓటు బ్యాంక్ 37% ఎమ్మెల్యే ఎలక్షన్లు వస్తే 17% పరిమితమైంది. బీఆర్ఎస్ పార్టీ ఏనాడు ఈ పరిస్థితి లేదు. 2004లో 5 ఎంపీలు, 2009లో 2, 2014లో 11 మంది, 2019లో 9 మంది, ఈరోజు గుండు 0. లోక్సభలో ప్రాతినిధ్యం లేని పరిస్థితికి బీఆర్ఎస్ పార్టీ వెనకకు నెట్టివేయబడింది. మీరు మొత్తం మీ అవధానం భారతీయ జనతా పార్టీ చేశారు కాబట్టి మీ 20% షేర్ బీజేపీ షిఫ్ట్ అయింది. అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటే అంతే కదా, షిఫ్ట్ అయింది. మాకు కాలే, మాకు పెరగాలి కదా. మా ఓటు బ్యాంక్ అంతే ఉండి మీ భారతీయ జనతా పార్టీ షిఫ్ట్ అయ్యి భారతీయ జనతా పార్టీ ఎంపీ స్థానాలు పెరిగినాయి. మహబూబ్నగర్లో లోకల్ బాడీ ఎమ్మెల్సీ జరిగితే బీజేపీ పోటీ చేయకుండా 120 కౌన్సిలర్ కావచ్చు, ఎంపీటీసీ తీసుకుంటే ఆ ఓట్లు భారతీయ జనతా పార్టీ ఓట్లు బీఆర్ఎస్ పార్టీ షిఫ్ట్ అయితే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి బీఆర్ఎస్ పార్టీ గెలిచింది ఎమ్మెల్సీ. వరంగల్లో గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ 3 కలిసి పోటీ చేస్తే తీర్మాన మల్లన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచింది. ముకోణపు పోటీ జరిగితే త్రిముకోణం పోటీ జరిగితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ.
కరీంనగర్ గ్రాడ్యుయేట్ టీచర్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చెబితే భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఇక ఇంతకన్నా ఇంకేముంటుంది? భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్కి వస్తే బీఆర్ఎస్ పార్టీ ఒకటి భారతీయ జనతా. తర్వాత కంటోన్మెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానం మేమే గెలిచినాం. తర్వాత జూబ్లీస్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానం కాంగ్రెస్ పార్టీ గెలిచి ఏ ఎలక్షన్లో మేము ఓడిపోయినాం? సర్పంచ్ ఎలక్షన్ 20% ఉన్న సర్పంచులు 64% అయినాం కదా. మీరు 88 24% అయి మేము గెలిచినాం అంటే ఎట్లా? అంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఎంపీగా చేసినటువంటి కవిత పార్టీ నుంచి బయటికి రాగానే ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని సీఎంని టార్గెట్ చేయకుండా సొంత ఫ్యామిలీ మెంబర్స్ అంటే తండ్రి కేసీఆర్ అయితేనేమి అన్న కేటీఆర్ అయితేనేమి వారినే ప్రశ్నిస్తూ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ స్థానాల్లో ఎమ్మెల్యేల కింద ఉన్నారు, అటువైపు కూకట్పల్లి అయి ఉండొచ్చు, మేడ్చల్ అయి ఉండొచ్చు, కృష్ణారావుని, మల్లారెడ్డిని వీరందరినీ కూడా ప్రశ్నిస్తూ కూడా అంటే కేవలం సీఎం రేవంత్ రెడ్డి కవిత వెనకుండి మరీ నడిపిస్తున్నాడని కొన్ని ఊహాగానాలు ఉన్నాయి. ఇక్కడ చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి, కల్వకుంట్ల కవిత గారు కాంగ్రెస్ పార్టీని కూడా తిడుతూనే ఉన్నారు. కాకపోతే అన్యాయం చేసిన వాళ్ళు మొదటగా మాట్లాడుతుండొచ్చు కాక. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ పొత్తు 2028లో కావాలంటే ఖచ్చితంగా కల్వకుంట్ల కవిత గారు బయటికి పోవాల్సిందే. అప్పుడు పోతే చర్చ అయ్యేది కాబట్టి ఇప్పుడే పంపించారు వాళ్ళు. ఇదంతా డ్రామా. ఎందుకు? ఆమె సిబిఐ కేసు లిక్కర్ స్కామ్లో ఆల్రెడీ జైలు పోయింది కాబట్టి తను ఉన్నప్పుడు పొత్తు పెట్టుకుంటే అది కుదరకపోవచ్చు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ముందస్తు గ్రహించే తనను ముందస్తుగా బయటికి పంపారు. ఆ లోపు అంతా ఇప్పటికే కల్వకుంట్ల కవిత గారు బయటికి వెళ్ళిపోయిన తర్వాత అంతా జనాల చర్చ లేకుండా అయిపోయింది. రేపు 28లో ఎలక్షన్లో పొత్తు పెట్టుకోవాలి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళకి కావాల్సింది ఇక్కడ తెలంగాణలో ఎమ్మెల్యేలు కావాలి, వాళ్ళకి కావాల్సింది ఎంపీలు కావాలి. దానికోసం లోపాయకర ఒప్పందం భాగంగా కల్వకుంట్ల కవిత గారు బయటికి పంపించింది. అంత సింపుల్ అది. అది ఎప్పుడైనా పొత్తు కోసం మాత్రమే తప్ప ఏదో ఆమెకి ఏదో అన్యాయం వీళ్ళకి అన్నీ ఉత్తాయి అన్ని మాటలనే. చరిత్ర చూసుకుంటే మనకంటూ ఒక పేజీ ఉండాలని అయితే మాత్రం కవిత చెప్పుకొచ్చింది. కానీ తెలంగాణ చరిత్రలో ఎప్పటికీ ఒక పుస్తకమే ఉంటుంది కేసీఆర్ పేరు మీద. అలాంటి కేసీఆర్ను అటువైపు రేవంత్ రెడ్డి అయితే మాత్రం అంటే ఒక వర్గాన్ని ఒక క్యాస్ట్ని టార్గెట్ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని ఆరోపిస్తుంది. ఏం వర్గం? వర్గం అంటే వాళ్ళ కులాన్న అనేది? మరి వాళ్ళ కులమే కదా తెలంగాణ రాష్ట్రం ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డది, అవినీతికి పాల్పడ్డది. అంటే వెలమలను టార్గెట్ చేసి మరి అంతే కదా మొత్తం దోపిడీ చేసి వెలమలు అంటే అందరినీ ఎందుకంటారు? బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వెలమల గురించి మాట్లాడతారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వెలమలంతా దోసుకున్నారు, దాచుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసింది అధికారులు ఎవరు? ప్రణీత్ రావు, భుజంగరావు, ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు, హరీష్ రావు, కేటీఆర్, సంతోష్, కేసీఆర్ గారే కదా. మీరు మొత్తం తెలంగాణ రాష్ట్ర సంపన్న వర్గాలను ఫోన్ ట్యాపింగ్ చేసి తెలంగాణ సంపదను దోసుకొని దాచుకున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు మేము అది ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు కూడా మాట్లాడారు రేవంత్ రెడ్డి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేసారు, ఎంపీ ఎలక్షన్లో ఓట్లు వేసారు కదా, బై ఎలక్షన్లో మాట్లాడినాం, సర్పంచ్ ఎలక్షన్ ఓట్లు వేసారు కదా. తెలంగాణ ప్రజలకు అర్థమైంది ఒక సామాజిక వర్గం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వెలమలంతా తెలంగాణ సంపద దోసుకొని దాచుకున్నారు అని నిర్ధారణ అయింది. ఏమనంటే మేము తెలంగాణ తెచ్చినాం. ఏం తెచ్చినాం? ఏం పేజీ, ఏం పుస్తకాలు ఉన్నాయో మరి? కల్వకుంట్ల కవిత కదా బుక్ ఉందా? ఏం బుక్కు? మీరు 7 మండలాలు కాపాలేక ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ రాష్ట్రం 7 మండలాలు పోయి ఆంధ్ర కలిపితే సీలేరు లాంటి విద్యుత్ ప్రాజెక్టు కూడా ఆంధ్ర రాష్ట్రానికి వెళ్ళిపోయిన పరిస్థితి. ఐటీఆర్ ప్రాజెక్టే కాపాడలేని ముఖ్యమంత్రి నువ్వు అంటే తెలంగాణ తీసి నీ సంఖ్య ఎంత? ఏమైనా నామినేట్ చేసినా? తెలంగాణ రాష్ట్రాన్ని నామినేట్ చేయలే కదా. పార్లమెంట్ చట్టం ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. 543 సభ్యులలో ఆనాడు ఉన్నది 2 సభ్యులు, కేసీఆర్ గారు, విజయశాంతి గారు. అప్పుడే కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. మీ ఒక్కరితో తెలంగాణ వచ్చిందా? కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ 2004లో మనం మేనిఫెస్టోలు పెట్టినాం, ఇస్తానని చెప్పి ఇవ్వలేకపోయినాం. ఖచ్చితంగా ఈసారి ఎట్టనియాలని చెప్పి సోనియా గాంధీ గారు భావించి ఆంధ్ర రాష్ట్రం 175 ఎమ్మెల్యేలు 25 ఎంపీలు వదులుకొని తెలంగాణ రాష్ట్రం ఇస్తే మేము తెచ్చినాం. మీద ఏం తెచ్చినాను? మరి తెచ్చినోని ఎందుకు 7 మండలాలు కాపాలేకపోయినాం? మరి 9 సంవత్సరాల కాలం పాటు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇచ్చి తల్లి నుంచి బిడ్డను ఏరు చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన, రాజ్యసభలో డోర్లు క్లోజ్ చేసి తెలంగాణ చెప్పిన నరేంద్ర మోడీని తెలంగాణ అవమానిస్తే అట్లాంటి వ్యక్తి 9 సంవత్సరాలు మద్దతు ఇస్తావు? మీకు ఒక పేజీ ఉంటుంది, మీ కాడ బుక్ ఉంటుంది కదా కేసీఆర్ గారు. బుక్ రాస్తే ఏ వెళ్తాయి అంత అవినీతి బుక్ 1000 పేజీలు ఉంటాయి మీ ఖాతాలో. తెలంగాణ రాష్ట్రంలో 150,000 రూపాయలు ప్రతి ఒక్క పుట్టే బిడ్డ మీద కూడా భారం పెట్టిపోయారు మీరు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అదే చేసి 148,000 రూపాయలు పుట్టే బిడ్డ మీద. మొత్తం తెలంగాణ భారతదేశ అప్పులు 3 లక్షల కోట్ల రూపాయలు. ప్రతి బిడ్డ పుట్టే బిడ్డ మీద భారం పెట్టిపోయారు మీరు. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే నవ్వుకుంటారు. ఎందుకంటే 14 మంది ప్రధానులు 63 లక్షల కోట్లు అప్పు చేస్తే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మన బడ్జెట్లో 17,20,000 కోట్లు, అంతకుముందు 193 లక్షల కోట్లు అప్పు అయింది. ఇవన్నీ కలిపితే 210 లక్షల కోట్లు నరేంద్ర మోడీ గారు చేశారు. ఇక్కడ కేసీఆర్ గారు 8 లక్షల కోట్లు అప్పు వీరే చేశారు. వీళ్ళిద్దరికి కలిపితే 3 లక్షల రూపాయలు పుట్టే ప్రతి బిడ్డ మీద భారం పడుతుంది.
అట్లా చెప్పుకుంటూ పోతే వేల పేజీలు కూడా రాయొచ్చు కేసీఆర్ గారి మీద. మరి ఆయన చేసిన అవినీతి, ఫోన్ ట్యాపింగు, కార్ రేసింగ్లో తెలంగాణ సంపద లూటీ చేసుడు, గొర్రెలలో స్కామ్ చేసి 7,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి మీరు మొత్తం అవినీతి చేసి గొర్రెల స్కామ్ పాల్పడి యాదవులకి ఏదో మేలు చేసినా మీరు? ఇట్లా సబ్బన్న వర్గాలను మోసం చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకాల ఆకాంక్ష నెరవేరకుండా ఏ లక్ష్యాల కోసం తెలంగాణ ఇచ్చిన లక్ష్యాలు నెరవేరకుండా ఉంటే ఇక మీరు ఒక్కరే, మీ నాయన ఒక్కడే ఉద్ధరించారు, మీరు ఒక్కరే ఉద్ధరించారు అందరు కలిసి. కాంగ్రెస్లో మంత్రుల మధ్య సఖ్యత లేదు, అటువైపు హెలికాప్టర్ల కోసం కొట్టుకుంటున్నారు. అదేవిధంగా ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే మొదట్లో పొన్నం ప్రభాకర్కి, అడ్లూరు లక్ష్మణ్కి, ఇప్పుడు చూసుకున్నట్లయితే కొండా సురేఖకి, సీతక్కకి వీరి మధ్య విభేదాలను బట్టే తెలుస్తుంది వీళ్ళు పాలన ఎలా ఉంటుంది ఏంది అనేది అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కడిది? వాళ్ళ పార్టీలో హోమ్ మినిస్టర్ ఎవరు జనాలకు తెలుసా? సడన్లీ చెప్పాను మహమ్మద్ అలీ హోమ్ మినిస్టర్ అని చెప్పి ఎవరని చెప్తాను. నాయన నరసింహారావు అంతకుముందు, మహమ్మద్ అలీ సెకండ్ సారి. మీ పార్టీలో ఏ మంత్రికి ఏ శాఖ ఉందో కూడా ఎవరు తెలియదు. హరీష్ రావు గారు, కేటీఆర్ గారిది, కేసీఆర్ గారు తప్ప. మా ప్రభుత్వంలో మంత్రులు స్వేచ్ఛ. ఎమ్మెల్యే మంత్రిలాగా, మంత్రి ముఖ్యమంత్రి లాగా ఉంటారు కాంగ్రెస్ పార్టీలో. ముఖ్యమంత్రి ప్రధానమంత్రి లాగా ఉంటారు. కాబట్టి ఇప్పుడు మంత్రివర్గంలో చీఫ్ మినిస్టర్ అంటే ఏంది? మంత్రిగా ఉంటాడు, మంత్రిలో చీఫ్ ఉన్న వాళ్ళు చీఫ్ మినిస్టర్ అవుతారు. మీరేదో చీఫ్ మినిస్టర్ మొత్తం ఇక మేమే కథ కర్మ క్రియ అంతా మాకు తెలిసిన జరగాలని చెప్పి మీరు భావించారు. కాబట్టి ఆనాడు స్వేచ్ఛ లేదు. మీరు ఏదైతే హెలికాప్టర్కు నెలకి ఎంత చెల్లించారో మేము గదే చెల్లిస్తున్నాం కదా. వాడినా పైసలు కట్టాలి, వాడకున్నా పైసలు కట్టాలి. సమయభావం కోసం మంత్రులంతా వాడుతున్నారు. ఎందుకు అంత కుళ్ళు ఈర్ష? అమ్మ పెట్టదు అడుక్కొని అట. మీరు చేసిన దుర్మార్గాలు అంతా ఇంతనా? మీ పార్టీలో ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో కూడా హరీష్ రావు కేటీఆర్ గారు నడిపిస్తున్నారు. మీ దాని మూడో వ్యక్తే లేడు. కేసీఆర్ గారు ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, బీఆర్ఎల్పీ నేత కేసీఆర్ గారు, డిప్యూటీ ఫ్లోరేటర్గా హరీష్ రావు గారు, అంతా మీరే ఉండి నడిపించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత స్వేచ్ఛ ఉంది? కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు బీసీ, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఓసీ, డిప్యూటీ సీఎంగా ఎస్సీ ఉన్నాడు. దట్ ఈజ్ కాంగ్రెస్ పార్టీ సోషల్ జస్టిస్ కదా. మీకు చూసి కళ్ళమంట ఎస్సీ ఎస్టీ బీసీలు అంతా హెలికాప్టర్ తిరుగుతున్న ఓరలేక కాంగ్రెస్ పార్టీ విమర్శించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కల్వకుంట్ల కవిత గారు చేస్తారు. నువ్వు ప్రజలకు మంచి పరిపాలన అందించడం కోసం పైసా ఖర్చు పెట్టి కూడా తప్పేంది. మీరు మాత్రం 53 కోట్ల రూపాయలు కార్ రేసింగ్ కోసం రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నష్టపోయే పనులు మాత్రం మీరు చేయొచ్చు. 7,000 కోట్ల రూపాయలు అప్పు చేసి గొర్రెల స్కామ్ మాత్రం మీరు పాల్పడవచ్చు. మీరు చేసే కరెక్ట్ వేరే వాళ్ళు చేసి తప్పైనా అది. అంటే కేవలం సీఎం రేవంత్ రెడ్డి తన మనవుడితో మెస్సీ ఆడుకోవడం కోసమే 100 కోట్లు ఖర్చు పెట్టారని అయితే మాత్రం ఆరోపిస్తారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంపొందించే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ అనేది ఒలింపిక్స్ కావచ్చు, స్పోర్ట్స్కు ప్రాధాన్యత ఇస్తుందని తెలియజేయడం కోసం మాత్రమే ఏర్పాటు చేసిన కార్యక్రమం. దానికి మనోడు అది ప్రైవేట్ కార్యక్రమం కదా, ఎంటైర్ ప్రైవేట్ కార్యక్రమం. దానికి ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని మెస్సీని తీసుకొచ్చి హైదరాబాద్ బ్రాండ్ ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం మేము ముందుకు పోయినాం. మరి కార్ రేసింగ్ ఎందుకు చేసినావు అంటే బ్రాండింగ్ ఇమేజ్ కోసం అన్నా కూడా. ఇవాంక ట్రంప్ తోటి నువ్వు ఏం చేసినావు? మరి ఎంత వచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం? ఇవాంక ట్రంప్ ద్వారా ఎవరికి వచ్చి మేలు జరిగింది? కేటీఆర్ గారు మాత్రం ఆమెతో మంచిగా మీటింగ్ పెట్టుకోవచ్చు, మంచి ఫోటోలు పోజ్ చేయొచ్చా మీరు? ఏంది అది? అదే గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తే అరే టెంట్లు మాత్రం ఉన్నాయి, ఇక్కడే ఎవరికి పెట్టు. గ్లోబల్ సమ్మిట్ అనే ద్వారా హైదరాబాద్ ప్రపంచ నగరాలు తెలిసినట్టు చేసింది కదా. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఒక గొప్ప నగరం నిర్మించబోతున్నా. ఆ నిర్మించే నగరంలో పెట్టండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. ఢిల్లీ నుంచి న్యూఢిల్లీలో కొత్త నగరం ఏర్పడలేదా? నవీ ముంబై బాంబేలో లేదా? అట్లా ఒక నగరాన్ని సృష్టించే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు అసలు ఆలోచన రాలే మీకు. మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని తమ భుజాలపై వేసుకుని కృష్ణార్జున్ లాగా అటువైపు సిరిసిల్లలో కేటీఆర్, సిద్దిపేటకు సంబంధించి హరీష్ రావు ప్రచారం కొనసాగిస్తున్నారు. అటువైపు బీఆర్ఎస్ కూడా గట్టి నమ్మకంతో ఉంది మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధిస్తాయని. మీరు నమ్మకం ఎవరికైనా ఉండాల్సిందే. నమ్మకం ఉంటే తప్పే ఉంది. సిరిసిల్ల సిద్దిపేట ఎలక్షన్ లేవు ఇప్పుడు. గజ్వేలు వీడన్నీ తిరుగుతున్నాయి కదా. తిరిగితే హరీష్ రావు గారికి ఉన్న పనే ఉంది. ఇక రెచ్చగొట్టాలి. ఇలా మల్లన్న సాగర్ బాధ్యతలు అంటే ఈరోజే దాడి చేసారు. చేసిన తప్పులని మీరు చేసి మళ్ళీ వస్తున్నాం, ఏ ముఖం పెట్టుకుని వస్తున్నాం చెప్పేసి దాడి చేసిన పరిస్థితి చూసినాం కదా. లేదు పేద మేడిగడ్డ అన్నారు, సుందిల పేరు మీద కమిషన్ల కోసం కట్టిన ప్రాజెక్టులు లేవు తప్ప ప్రజలకు ఉపయోగం జరిగింది ఏమీ లేదు. అదే కాకుండా మొత్తం 160 టీఎంసీలు ఎత్తిపోస్తే 70 టీఎంసీలు మాత్రం వాడుకున్నాం మన వల్ల. 70 టీఎంసీలు ఒక టీఎంసీ 10,000 ఎకరాలు అంటే మొత్తం బారింది ఎంతో చెప్పండి, కోట్ల లెక్క చెప్తారు వాళ్ళు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది కాబట్టి, ప్రజల ఆదరణ కరువైంది కాబట్టి సిరిసిల్ల
ఆ మెదక్ జిల్లాలో గెలుచుడు కష్టమైందని చెప్పేసి హరీష్ రావు గారు కేటీఆర్ గారు అక్కడ నిమగ్నమై పనిచేస్తూ ఉన్నారు. మీరేమో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది అంటున్నారు, కానీ కేసీఆర్కు కేవలం సిట్ విచారణకు ఆదేశిస్తేనే అటువైపు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని టచ్ చేశారు. అసలు కేసీఆర్ని టచ్ చేసే దమ్ము అయితే ఎవరికీ లేదు. కేవలం 7 మండలాలకు సంబంధించి అటువైపు బీఆర్ఎస్ అధిష్టానం మొత్తం కూడా ఆ రోజు బంద్ ప్రకటించింది. అంటే రోడ్ల మీదకి రావడం అవన్నీ చూసాం కదా మనం కూడా, ర్యాలీలు, ధర్నాలు. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవం ఉంది కరెక్టే, కానీ మీ కుటుంబానికి మాత్రం ఆత్మగౌరవం లేదు. మీకు రాజకీయం కోసం ఎంతవరకైనా దిగజారుతారు మీరు. చూసినా కదా కల్వకుంట్ల కవిత గారు రాజకీయం కోసం తండ్రినైనా తిడతారు, కొడుకునైనా తిడతారు, కూతురైనా తిడతారు. వాళ్ళ అట్లా ఉంది వాళ్ళ పరిస్థితి. వాళ్ళకి కావాల్సింది పవర్. తండ్రి లేదు, కొడుకు లేదు, కూతురు లేదు, ఎవరు లేరు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం గుర్తుపెట్టుకో. ఈ రోజు కాదు, నిజాం సంస్థానం మీదనే ఆనాడు సాకల ఐలమ్మ లాంటి వాళ్ళు, కొమరం భీం, తర్వాత దొడ్డి కొమరయ్య చాలామంది పోరాటాలు చేశారు. సబీబుల్లా ఖాన్ చాలామంది. ఏది నిజాం నిరంకుశ పాలన మీదనే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ రాష్ట్రం కోసం కూడా చాలామంది పోరాటాలు చేశారు. 69లో చాలామంది తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పేసి ఆనాడు ప్రొఫెసర్ జయశంకర్ సారు, తర్వాత కాళోజీ లాంటి వాళ్ళు, చాలామంది ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ లాంటి వాళ్ళు, తర్వాత విమలక్క లాంటి వాళ్ళు, గద్దరన్న చాలామంది ఉన్నారు. తెలంగాణ అనేది ఎప్పుడూ పోరాటాల గడ్డ. ఇక్కడ తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవం ఉంటుంది, ఆత్మాభిమానం ఉంటుంది. కానీ కల్వకుంట్ల కుటుంబం ఆత్మాభిమానం, ఆత్మగౌరవం ఏది ఉండదు. ఎవరినైనా పోడతారు, ఎవరినైనా తిడతారు. వాళ్ళ నైజమే అది. కాబట్టి వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుతూ అంత మంచిది. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా మహిళలకు తులం బంగారం ఇస్తా అన్నారు. అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు పూర్తయింది, ఇంతవరకు ఏ ఒక్క మహిళకు కూడా ఇవ్వలేదని అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకులు ఆరోపిస్తారు. మేము తులం బంగారం ఇస్తా అని చెప్పిన మాట వాస్తవమే. తులం బంగారం అనేది చాలా పిరమైపోయింది. 1, 2 రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఖజానా చాలా వీక్ చేసిపోయిన కేసు. ఆనాడు ఎవరికి తెలియదు ఆ ఇంత ఘోరమైన పరిస్థితి ఉంటుంది. కానీ మహిళలను ఏ రాష్ట్రంలో చేయని విధంగా 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరుగుతలే. మొన్న బడ్జెట్లో ఎకనామిక్ సర్వే చాలా స్పష్టంగా భారతదేశంలోనే అత్యధికంగా మహిళల డెవలప్మెంట్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి కీర్తించిన పరిస్థితి మనం చూసినాం. ఉచిత బస్సు ప్రయాణం ఒకటే కాదు, నెలకు 300 కోట్ల రూపాయల ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం రియంబర్స్మెంట్ చేస్తూ ఉంది. దాదాపు ఇప్పటివరకు 6,200 కోట్ల రూపాయల ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. అదే కాకుండా 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, 5 రూపాయల గ్యాస్ సిలిండర్, ఆర్టీసీలో మహిళలతో బస్సులు పెడిచే కార్యక్రమం, స్కూల్ యూనిఫామ్లో భాగస్వామ్యం చేసే ప్రయత్నం, సోలార్ విద్యుత్తులో, తర్వాత పెట్రోల్ బంకులలో, తర్వాత శిల్పా కళావేదికలో స్టాల్ కేటాయించడం, మన సమ్మక సారకలు కూడా స్టాల్ కేటాయించడం, ఇందిరమ్మ చీరలు కూడా కాంట్రాక్ట్ మహిళా సంఘాలకు ఇచ్చడం, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 26,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు అందించింది కాంగ్రెస్ ప్రభుత్వం. సరే మేము తులం బంగారం ఇవ్వలేకపోవచ్చు, కానీ మిగతాది మీతో చర్చ చేద్దాం రాండి అంటే చర్చగా రాలేరు కదా. మీరు 4,500 కోట్ల రూపాయలు మహిళలకు రుణమాఫీ చేయకుండా ఎగ్గొట్టినోళ్ళు మీరు. మీకు అసలు నైతికత లేదు. కాకపోతే మేనిఫెస్టోలో పెట్టిన మాట వాస్తవమే. కాకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకుండా మొత్తం స్టేట్ అంతా దివాళా చూపించింది మీరు. అంటే రైతు బంధులు కూడా పడట్లేదు కదా, చాలా మంది మహిళలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వరి నాట్లు వేసుకుంటున్నారని అయితే మాత్రం హరీష్ రావు ఆరోపిస్తున్నాడు. రైతు బంధుకి ఆత్మహత్యలకు సంబంధం లేదు. అనవసరం మీరు రెచ్చగొట్టే ప్రశ్న మీరు చేస్తూ ఉన్నారు. నిజమైన రైతులకు రైతు బంధు చేసే ప్రయత్నంలో ఆల్రెడీ మేము వచ్చి రైతు బంధు చేసినాం. ఈ యాసంగి సీజన్ది మార్చిలో వేస్తామని చెప్పి ఎందుకు మ్యాపింగ్ జరుగుతూ ఉంది. ఎవరైతే వ్యవసాయం చేస్తారో వాళ్ళకే రైతు బంధు ఇవ్వాలి. అంటే వ్యవసాయం చేయని భూములకు కూడా రైతు బంధు ఇవ్వాలా? చెరువులో గుట్టలలో ఉన్నాయి, చెరువులలో ఉన్నాయి, అదేవిధంగా రోడ్లలో పోయిన ల్యాండ్లకు రైతు బంధు ఇవ్వాలా? ఏమన్నా అర్థం ఉందా? నిజమైన రైతులు ఎవరైతే రైతు వ్యవసాయం చేసుకుంటారో వాళ్ళకే ప్రయత్నం జరగాలని ప్రభుత్వం భావించి అక్కడ మ్యాపింగ్ జరుగుతూ ఉంది. ఆ మ్యాపింగ్ తర్వాత ఖచ్చితంగా రైతు బంధు వేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించేది. మీరు 5,000 ఇస్తే మేము 7,500 ఇస్తామని చెప్పినాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి 6,000 రూపాయలు ఇస్తూ ఆల్రెడీ లాస్ట్ టైం వేసినాం. ఇప్పుడు మార్చిలో అయిపోతుంది రాష్ట్ర ప్రభుత్వం. మేము రైతుల విషయంలో రైతుల సబ్సిడీ సంబంధించిన మెషినరీస్ మీద సబ్సిడీ ఇచ్చే ప్రయత్నంలో మళ్ళీ ఆ స్కీమ్ని పునరుద్ధరించిన. మీరు ఓన్లీ రైతు బంధు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మేము సన్న బియ్యానికి ఇస్తూ ఉన్నాం, రైతులకు సంబంధించినటువంటి ఏదైతే బోనస్ ఇస్తూ ఉన్నాం, అదే కాకుండా రైతుల మెషినరీస్ మీద మేము సబ్సిడీ ఇస్తూ ఉన్నాం. రైతులకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడ కూడా చిన్న పొరపాటు లేకుండా 1,20,000 కోట్ల రూపాయలు రైతుల మీద ఖర్చు పెట్టినాం కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే మున్సిపల్ ఎన్నికల్లో 116 కార్పొరేషన్లకి 116 మున్సిపాలిటీలకి 7 కార్పొరేషన్లకి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని స్థానాలు గెలుచుకుంటుంది అనుకో? 123 మొత్తం. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలు. మేము 75% నుంచి 85% తక్కువ కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గెలవబోతాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మున్సిపాలిటీ సంబంధించి ఇప్పటివరకు 17,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. కొత్త మున్సిపాలిటీ ఏర్పడితే 15 కోట్ల రూపాయలు, ఉన్న మున్సిపాలిటీలో కొత్త గ్రామాలు విలీనం అయితే 20 కోట్ల రూపాయలు, కొత్త కార్పొరేషన్ 30 కోట్ల రూపాయలు, నల్గొండ లాంటి కార్పొరేషన్ అయితే 221 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. నిజామాబాద్ కార్పొరేషన్కి 60 కోట్ల రూపాయలు, 60 డివిజన్కు 1 కోటి రూపాయలు చొప్పున.
అదే కాకుండా మీరు చూస్తూ ఉన్నారు హైదరాబాద్ మహానగరం విస్తరించే ప్రయత్నం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసే ప్రయత్నంలో 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. 5 సంవత్సరాల్లో 1,50,000 కోట్ల రూపాయలు మహానగరం మీద ఖర్చు పెడతాం. 5 సంవత్సరాలు అంచనంటే మొత్తం మూసి మీద 1,50,000 కోట్లు ఖర్చు పెడతారని చెప్పి బదనాం చేసే ప్రయత్నం. 6,000 కోట్ల రూపాయలు ఏడీబీ లోన్ తీసుకోవడానికి మేము సిద్ధమైనాం. అదే కాకుండా మున్సిపాలిటీకి సంబంధించి మాస్టర్ ప్లాన్ రూపొందించే ప్రయత్నం, మున్సిపాలిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంపొందించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మీరేదో ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలియదు ఏంది, ఏదో ఫ్లడ్ లైట్ వేయాలా, చెట్లు పెట్టాలా, ఆ లైటింగ్ చూపించి ఇదే డెవలప్మెంట్ అన్నారు. మేము అట్లా కాదు, కాలనీలో కూడా రోడ్లు వేసే ప్రయత్నం, కాలనీలో డెవలప్మెంట్ చేసే ప్రయత్నం, ఇందిరమ్మకు సంబంధించినటువంటి ఇందిరా శక్తి భవనాలు రూపొందించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతూ మహిళా సంఘాలను స్ట్రెంథెన్ చేస్తూ గ్రామ స్థాయి వరకు రాష్ట్ర స్థాయి వరకు మహిళలను కోటీశ్వరులు చేసే ప్రయత్నంలో భాగంగా అర్బనైజేషన్ పెరుగుతూ ఉంది. ఇప్పటికే పట్టణాల నుంచి 35% మంది ప్రజలు పట్టణాలు నివసిస్తూ ఉన్నారు. జీడిపి కూడా 63% పట్టణాల ద్వారా వస్తూ ఉంది. కాబట్టి ఈ పట్టణాలను మనం ఖచ్చితంగా బాగు చేసుకుంటే భవిష్యత్తులో ఇంకా బాగుంటుందని ప్రభుత్వం భావించి ఇప్పటికే 24 డెవలప్మెంట్ అథారిటీలు ఏర్పాటు చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. మా డెవలప్మెంట్ చూసి ఓట్లేని మేము అడుగుతుంటే వాళ్ళు పైసలతోటి గెలవాలని చెప్పి దురుద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతా ఉంది. ఇప్పటి వరకు మీ యొక్క సమయాన్ని మాకు కేటాయించి ఎన్నో విషయాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు. రైట్, చూశారు కదా, మొత్తం మీద కనుక మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం 80% వరకు అయితే మాత్రం సీట్లు గెలుచుకుంటుందని అయితే మాత్రం కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ చరణ్ కౌశిక్ యాదవ్ చెప్పుకొచ్చారు.